గుడివాడ గాండుగాడు, గన్నవరం వంశీగాడు, కాకినాడ దొంగబియ్యం రెడ్డి, బోకు రోజా, బందర తొర్రిపల్ల నాని ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఓ నెటిజన్ వైసీపీ నేతలకు ఇచ్చిన బిరుదులు. బాలయ్య అసెంబ్లీలో జగన్ను సైకోగాడు అన్నాడంటూ ఇప్పుడు వైసీపీ వారు రాద్ధాంతం చేస్తున్నారు కదా. అయితే వారికి ఇలా రాద్ధాంతం చేసే అర్హత లేదు. ఎందుకంటే సైకో అన్న బిరుదును ప్రజలు ఎప్పుడూ ఇచ్చారని చెబుతూ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ తీవ్రంగా వైరల్ అవుతోంది. అందులో ఏమేం అంశాలున్నాయో తెలుసుకుందాం. 2019 నుంచి 24 మధ్య అసెంబ్లీలో గాని మీడియాతో కానీ కోడిగుడ్డు తప్పితే ఏమీ తెలియని అమర్నాథ్ పబ్లిక్గా కరోనా కాదు కమ్మరోనా అన్న పెల్లాంతో చెప్పు దెబ్బలు తిన్న అప్పటి స్పీకర్ తమ్మినేని, అమరావతిని భ్రమరావతి అన్న నత్తి బొత్సాగాడు, ఏమీ లేని దానికి మా అమ్మని తిట్టారు కాబట్టి బీపీ వచ్చి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు అని చెప్పిన లండన్ మందులు వాడుతున్న పిచ్చోడు, సొంత చెల్లెలు షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని పేటీఎం బ్యాచ్ సొంత తల్లి శీలాన్ని అవమానిస్తుంటే ఎంజాయ్ చేయడంతో పాటు నిన్న కాక మొన్న తండ్రి వయసులో ఉన్న చంద్రబాబుని బావిలో దూకి చావు అని మాట్లాడిన జగన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల కూతురిని రేప్ చేస్తాను అని పార్టీ నాయకులు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసిన జగన్కి సైకో అన్న బిరుదు ఇచ్చింది ఆంధ్ర ప్రజలు. అంతేకాని ఇప్పుడు బాలకృష్ణ కొత్తగా మాట్లాడింది ఏముంది? వైసీపీ వాళ్ళు మాట్లాడిన దానితో పోల్చితే బాలయ్య మాట్లాడింది 0.0001% మాత్రమే అని ఆ నెటిజన్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, సైకో అనే బిరుదు బాలయ్య కొత్తగా ఇచ్చాడా లేదంటే ఎప్పటినుంచో ఉందా అనేది.